ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. మనిషి చేసిన మంచి చెడులు ఎప్పుడు ఎక్కడికి పోవు, తిరిగి అందుకు తగిన ఫలాలు ఇచ్చేస్తాయి. దానిని కర్మ రిటర్న్స్ అంటారు. తాజాగా ఓ భార్యను చంపిన భర్తకు తగిన శాస్తి జరిగింది. భార్యను నమ్మించి ప్రాణం తీసిన ఆ వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. గంటల్లోనే చేసిన పాపం పండి ఆసుపత్రి బెడ్ ఎక్కాడు. అసలు ఆ భర్త భార్యను నమ్మించి ఎలా ప్రాణం తీశాడు? చంపడానికి కారణమేంటి? అతడికేమైంది? పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం వన్నాయపాలానికి చెందిన బోనం త్రివేణి మురళీకృష్ణ దంపతులు. వీరికి 2 పిల్లలు. ఇటీవల ఉపాధి నిమిత్తం హైదరాబాద్ కు వెళ్లిన వీరు ఇటీవల స్వగ్రామానికి వచ్చారు. బుధవారం తనకు బాలేదని నర్సరావుపేటలో ఆసుపత్రికి వెళ్దామని చెప్పి త్రివేణిని బైక్ పై ఎక్కించుకుని బయలుదేరాడు. భర్త మాటలు నమ్మి బైక్ ఎక్కింది త్రివేణి. కాస్త దూరం పోయాక ఒక్కసారిగా సైకోగా మారాడు భర్త. నర్సరావుపేట మండలం పమిడిపాడు పొలిమేరలో కత్తితో పొడిచి భార్యను చంపేశాడు. అక్కడ మృతదేహాన్ని వదిలేశాడు. భార్యను చంపిన మురళీకృష్ణ అతి వేగంతో బైక్ పై పరారయ్యాడు. హైదరాబాద్ పోయేందుకు ప్రయాణమయ్యాడు. కానీ కర్మ అతన్ని విడిచిపెట్టలేదు. కారంపూడి సమీపానికి చేరుకోగానే గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో మురళీకృష్ణకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికుల సమాచారంతో 108 సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. ఆ సమయంలో వివరాలు అడిగా భార్యను చంపి హైదరాబాద్ పారిపోతున్నట్టుగా చెప్పాడు. దీంతో వెంటనే 108 సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వగా ఘటనా స్థలానికి వెళ్లి త్రివేణి మృతదేహాన్ని పరిశీలించారు. భర్త ఈమెని చంపేసి అతను కూడా బైక్ మీద స్పీడ్గా వెళ్తూ ఉండి ఆ కారంపూడి దగ్గర యాక్సిడెంట్ అయింది. అతను కూడా యాక్సిడెంట్ అయ్యి అతను హాస్పిటల్ కూడా నర్సరావుపేట తీసుకొచ్చారు. వీళ్ళిద్దరికి మధ్యలో ఇంతకుముందు గతంలో కూడా అమ్మాయికి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ ఉన్నాయంట. ఆ కాంట్రాక్ట్స్ ఉంటే పంచాయతీ జరిగింది. పంచాయతీలు జరిగి అమ్మాయి వాళ్ళ పుట్టింటికి వెళ్ళి ఉంటాం. తర్వాత 30వ తేదీ నైటు పెడుగురాళ్ళు వచ్చారు ఇద్దరు. 1వ తేదీ ఇద్దరు హాస్పిటల్ గ్యాస్ ప్రాబ్లం ఉంటే ఇద్దరు చూపించుకుని ఆర్ఎంపీ దగ్గర దొడ్లేరు దగ్గర ఆర్ఎంపీ దగ్గర చూపించుకున్నారు. మళ్ళీ ఈరోజు ఉదయం స్కానింగ్ తీయించుకోవాలని చెప్పని ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు ఇంట్లో నుంచి బండి మీద బయలుదేరారు. ఉదయం 8 ఆ ప్రాంతంలో ఇంటి దగ్గర బయలుదేరారు. బయలుదేరిన తర్వాత అతను ఇక్కడికి వచ్చి ఆ అమ్మాయిని పొడిచి చంపేసి పారిపోయాడు. త్రివేణి హత్యకు అనుమానమే కారణమని తెలుస్తోంది. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త నమ్మించి గొంతుకోశాడు. త్రివేణిని దారుణంగా హత్య చేయడంతో ఆమె కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. మురళీకృష్ణపై మృతురాలి తల్లి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ హత్యతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. పొలాల్లో హత్య జరగడంపై విస్మయానికి గురయ్యారు. ఏదేమైనా భార్యను చంపి తప్పించుకోవడానికి చూసిన భర్త ప్రమాదానికి గురికావడంతో సంచలనంగా మారింది. 20 లక్షలుగా మన తాతల తండ్రులు సంపాదించిన ఆస్తి అమ్మి బెట్టింగ్లు కాసిండు. అయిపోయింది. అప్పులైన ఇంట్లో జరగట్లేదని హైదరాబాద్ వెళ్ళిపోయారు. 3 పిల్లలిద్దరు వెళ్ళిపోయి ఆడ బతుకుతున్నారు. 3 ఏళ్ళు అయింది. వాడు మునిపోసారి మా ఇంటికి వచ్చి కూడా ఇంట్లో ఇబ్బంది అవుతుంది, జరగటం లేదు, తిట్టానికి బియ్యం లేవు, ఏమి లేవు, అప్పులు ఎక్కువైనాయి, నాకు పిల్లల్ని చంపేద్దాం అనిపిస్తుంది అని అన్నాడు నాతోటి. మరి ఎట్టట ఏం జరిగిందో తెలియదు. ఇలా పొద్దున్న లేచిన కాంచి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. 9ంటికి ఇంట్లో నుంచి బయలుదేరారంట. రావడంతోనే మరి ఈ మధ్యలో మరి పోదాం అన్నదో ఆ అమ్మాయి ఏమన్నదో మరి వీడు ఏమి కడుపులో పెట్టుకున్నాడో ఏమో తెలియదు. ఆ అమ్మాయిని మాత్రం ఒళ్ళంతా యాసెట్ పోసి కత్తులతో పొడిచి చంపిండు. వాడు ఒక్కడు చంపింది కాదు, ఎవరో 2-3 కలిసి చేసింది. నా బిడ్డనే బతికించుంటా, నా బిడ్డనే వాడి భార్య అయినా వాడు చంపే హక్కు ఎవరు ఇచ్చారు?